తెలంగాణ మోడల్ స్కూల్లో సీట్లు కావాలని ఎంపీ ఎమ్మెల్యేలు సిఫార్సు లెటర్లు రాస్తున్నారు. మహబూబాబాద్ శివార్లోని అనంతారం రోడ్డు వైపు ఉన్న మోడల్ స్కూల్లో ప్రస్తుతం నో అడ్మిషన్ బోర్డును ఏర్పాటు చేశారు ప్రధానోపాధ్యాయుడు ఉపేందర్ రావు. 10th ఫలితాలలో ఈ సంవత్సరం స్టేట్లోనే మహబూబాబాద్ జిల్లా మొదటి ర్యాంకు సాధించింది. ప్రభుత్వ పాఠశాలలో మహబూబాబాద్ అనంతారం మోడల్ స్కూల్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. 100కు 100% ఉత్తీర్ణత సాధించడంతో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సిబ్బందిని అభినందించారు. జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించినటువంటి పాఠశాలగా మా మహిబాద్ మోడల్ స్కూల్ రావడం జరిగింది. 10వ తరగతి ఫలితాలు కావచ్చు, ఇంటర్మీడియట్ ఫలితాలు కావచ్చు, ప్రథమ స్థానంలో ఉన్నాం. వాటితో పాటుగా మొన్న బాసరాకి మా స్కూల్ నుంచి 11 మంది విద్యార్థులు బాసరాకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాంతోపాటుగా NNMS నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనేటటువంటిది 11 మంది పిల్లలు అంటే జిల్లాలోనే ప్రతి ప్రథమ స్థానంలో రావడం జరిగింది. కాబట్టి తీసుకున్నా ఖచ్చితంగా ఈ మోడల్ స్కూల్ ప్రాతినిధ్యం అనేది క్రీడా రంగంలో కావచ్చు, లేకుంటే అకాడమిక్ పరంగా తీసుకున్నా కానీ మొదటి స్థానంలో రావడం జరిగింది. ఎందుకంటే పేద పిల్లలు అక్కడ ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టి చదివించలేక దానికి దీటుగా నాణ్యమైన విద్య మహిబాద్ మోడల్ స్కూల్లో దొరుకుతుంది అని తల్లిదండ్రులు భావించడం ద్వారా మా పాఠశాలకి భవిష్యత్తులో ఖచ్చితంగా ఇంకా మెరుగైన ఫలితాలు సాధించడానికి మేము